మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి ఎంత విశిష్టత ఉందో అదే స్థాయిలో శ్రీవారి లడ్డు ప్రసాదాలకు కూడా గుర్తింపు ఉంది. అయితే ఇవాళ లడ్డు ప్రసాదాల్లో నాణ్యతా ప్రమాణాలు కొరవడ్డాయి, ఆవు నెయ్యి బదులు జంతు కళేబరాలతో కూడిన నెయ్యి వినియోగించారని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రస్తావించడం సంచలనమైంది. దీని మీద మాట్లాడేందుకు మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సార్, ఇవాళ ఆవు నెయ్యి బదులు జంతువుల కళేబరాలతో నెయ్యి వినియోగించారు గత ప్రభుత్వ హయాంలో అని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. అది ఎంతవరకు నిజం ఏంటి సార్? అసలు జంతువుల కళేబరాలతో కూడినటువంటి నెయ్యిని ప్రసాదాలకు వినియోగించే అవకాశం ఉందా ఏంటి సార్? వారు అన్నమాట జంతువుల కళేబరాల నుంచి వచ్చిన నెయ్యి కాదు వాళ్ళు చెప్పింది, జంతువుల నుంచి వచ్చిన నెయ్యి. ఇప్పుడు నేను చెప్పిన విషయం కూడా ఏంటంటే ఆవు నెయ్యి, తిరుమల తిరుపతి దేవస్థానం కావాల్సిన ఆవు నెయ్యి అది దిట్టంలో ఉంది, శాస్త్రంలో ఉంది, ఆగంలో ఉంది. స్వామికి సంబంధించిన ప్రతి ప్రసాదం కానీ ఆవు నెయ్యితోనే తయారు చేయాలి, శ్రేష్టమైన ఆవు నెయ్యితో కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆవు నెయ్యి ఎక్కడైతే మనకు లభ్యత ఉందో ఆ ప్రాంతాల నుంచి మనం తీసుకోవాలి. అదే గతంలో కొన్ని దశాబ్దాల పాటు జరుగుతూ వచ్చింది. అంటే అప్పట్లో ఏపీ మిల్క్ ఫెడరేషను విజయ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానానికి పూర్తిగా విజయ సంస్థ నుంచే ఆవు నెయ్యి వచ్చేది. విజయ సంస్థ మూతపడిన తర్వాత కొద్ది రోజులు తమిళనాడు ఆబినోళ్ళు ఇచ్చారు ఈ రోడ్ నుంచి. వాళ్ళు కూడా మూతపడిన తర్వాత కొద్ది రోజులు పంజాబ్ నుంచి కూడా టిన్స్ ద్వారా వచ్చింది నెయ్యి, ఆవు నెయ్యి మాత్రమే వచ్చింది. గతంలో ఆవు నెయ్యి మన పక్క రాష్ట్రంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఒక ప్రభుత్వ సంస్థలు అందుబాటులో ఉన్నా, లభ్యత ఎంత కావాల్సినంత దొరుకుతున్నా కేవలం కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసమో వాళ్ళ అవసరాల కోసమో కొంతమంది ట్రేడర్స్ని ఎంకరేజ్ చేశారు. ట్రేడర్కి న్యాచురల్గా అంత పెద్ద డైరీ ఉండదు. 2 లక్షల మనకు కావాల్సిన నెయ్యి 13,000 నుంచి 15,000 నెయ్యి, 13,000 నుంచి 15,000 కేజీల నెయ్యి రోజుకు అవసరమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి అంత నెయ్యి తయారు కావాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక సాక్షాత్ ఒక డైరీ ఉంది, ఎస్వి డైరీ తిరుపతికి ఉంది. కానీ దాన్ని కూడా అంత చేయలేని పరిస్థితి ఉంది. అక్కడ తయారైన పాలు స్వామికి అభిషేకాలకు, స్వామి కైంకర్యాలకు మాత్రమే వాడతారు తప్ప నెయ్యి తయారు చేసేంత పరిస్థితి దేవస్థాన డైరీ కూడా లేదు. పక్కన రాజీవ్ డైరీ కూడా ఉంది, అది ఎన్డీడీబీ సంస్థది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సంస్థది. వాళ్ళకు కూడా అంత సంస్థ లేదు. కేవలం ఇక్కడ లభ్యత ఉన్నది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అయితే వాళ్ళతో నెగోషియేట్ చేసేందుకు ప్రభుత్వ సంస్థ కాబట్టి నెగోషియేట్ చేసుకొని చేసుకోవాలి. అలా కాకుండా ట్రేడర్స్ని తీసుకొస్తే ట్రేడర్కి వారికి అవకాశాలు ఫెసిలిటీ లేనప్పుడు ఏం చేస్తాడు, విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాడు. బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఆ బటర్ ఆయిల్ ఇక్కడికి వచ్చి వాడు వెన్నగా కరిగించి ఆ బటర్ ఆయిల్ తయారు చేసిన ఆయిల్ విదేశాల్లో ఆవు నెయ్యితో తయారు చేసిందా, గేదె నెయ్యితో తయారు చేసిందా, వేరే జంతువుతో తయారు చేసిన బటర్ ఆయిల్ మనకు తెలియదు. అది తెలుసుకోవడానికి ఇప్పుడు కన్వర్ట్ చేసి కలర్ మిక్స్ చేసి ఇక్కడ ఆవు నెయ్యి పంపిస్తే ఇది నెయ్యా కాదు అని పరీక్షలు నిర్ధారణ అయింది తప్ప అది ఏ జంతువు నుంచి వచ్చిన పరీక్ష నిర్ధారించే పరీక్షలు వీళ్ళు చేయలేదు, చేసే అవకాశం కూడా వీళ్ళు కలిగించారు. నెయ్యి వచ్చిందా వేసేయండి, తక్కువ రేటుకు వచ్చిందా వేసేయండి, లడ్డు తయారు చేయండి. ఇన్నాళ్ళ పాటు జరిగింది. ఇవన్నీ మీడియాలో గొగ్గోలు రావటము, లడ్డు నాణ్యత తగ్గిపోవటం ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు వాటి గురించి కూడా ఈ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఆవు నెయ్యేనా, ఆవు పాలతో తయారు చేసిన వెన్న నుంచి వచ్చిన నెయ్యేనా, లేకుంటే బయట విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బటర్ ఆయిల్ అని ఇప్పుడు చేశారు. అందువల్లే మొన్న వచ్చిన ట్యాంకర్ 10 రోజులు పట్టింది ఆ టెస్టులను చేసుకోవడానికి. ఇదే పని అప్పుడు గతంలో జరిగింటే ఈరోజు ఈ మాట వచ్చేది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయంలో అంటే దాన్ని విపరీత అర్థాలు తీసుకొని గతంలో పనిచేసిన పాలక మండలి చైర్మన్లు రకరకాల మనుషులు మాట్లాడుతున్నారే, అసలు మనిషేనా, పుట్టుకుందా, అదని ఇదని మాట్లాడుతున్నాడు కదా. మరి మనం ఒక ట్రేడర్ దగ్గర నుంచి గీకుంటున్నాం కదా, ఆ ట్రేడర్కి అవకాశమే లేదు కదా, తయారు చేసే పరిస్థితి లేదు కదా, మరి ఎట్లా ఇవ్వగలుగుతాడు? ఒక డాక్టర్ గారు అంత ఆపరేషన్ చేయించమంటే ఎట్లా చేయించగలుగుతాము? ఆ విధంగా ఆ మాత్రం బుద్ధి జ్ఞానం కూడా లేకుండా మీరు ఆర్డర్లు ఇచ్చారా? ఈరోజు మరి విలువల గురించి, పుట్టుకల గురించి మాట్లాడటంలో మీకు ఎంతవరకు చిత్తశుద్ధి ఉందో, మీకు ఎంతవరకు పరిజ్ఞానం ఉందో నాకైతే తెలియదు కదా. అది తప్పు. ఈరోజు ఆయన ఎక్స్ప్రెస్ చేసిన అనుమానంలో వాస్తవం ఉంది. ఆ అనుమానంలో ఆయన చెప్పాడు కాబట్టి ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అవకాశం ఉంది. ఆయన ఓన్ సంస్థ హెరిటేజ్ కూడా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు నిజంగా తీసుకోవాలనుకుంటే కానీ ఏపోతే 1 లీటర్ నెయ్యి కూడా ఆయన సప్లై చేయలేదు, ఏపోతే తీసుకోలేదే, అటువంటి ఆలోచన కూడా ఆయనకు రాలేదే. ఈ విధంగా ట్రేడర్స్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి విపరీతంగా ట్రేడర్స్ వచ్చి ఆల్ఫా అంట, గోల్ఫా అంట రకరకాల వచ్చి వాడు తయారు చేసి ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు నాణ్యత అంతగా పడిపోయింది. అది ప్రపంచవ్యాప్తంగా హిందువులందరి మనోభావాలు దెబ్బతినడమే కాకుండా ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకటే కాదు, అన్నప్రసాద విషయంలో ఒకటి ప్రభుత్వుడికి వచ్చి ఇక్కడ వచ్చి సాంకేతిక దాన్ని ఏమంటారు,
ఎరువులు లేకుండా పండించి దాన్ని ఆర్గానిక్ పదార్థాలతో తయారు చేయాలని చెప్పి తీసుకొచ్చి అయ్యా ఇక్కడ ఒక దిట్టం ఉంది, ఆ దిట్టం పాలక మండలి ఆమోదిస్తుంది, ఇది ఆగమ శాస్త్రము, వాళ్ళు వైష్ణవులు తయారు చేసింది, ఆ దిట్ట ప్రకారం ఇన్ని కేజీలు జీడిపప్పు వేయాలి, ఇన్ని కేజీలు ద్రాక్ష వేయాలి, ఇన్ని కేజీలు ముంతమాడి పప్పు, ఇవన్నీ వేయాలి, ఆ దిట్టం ప్రకారం వేస్తే మనకు అవుతుంది. నువ్వు ఏదో సేంద్రియ ఎరువులతో తయారు చేసిన పదార్థాలను తీసుకొచ్చి అడ్డమైన గడ్డి పెట్టేస్తే నా స్వయంగా అనుభవం నేను వామిటింగ్ చేసుకున్నాను. 40 సంవత్సరాల్లో ఏ పొద్దు కొండకెళ్ళి నేను ఘాటుపైకి వామిటింగ్ చేసుకున్నాను, అది తిని నేను వామిటింగ్ చేసుకున్నాను. ఇది అవసరమా? నీది నీ 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 ఆలోచన, నీ బుర్రకు వచ్చిన ఆలోచన తీసుకొచ్చి ప్రజలు 70,000 మంది రుద్దటము ఇంతకంటే దుర్మార్గం చేరే ఒకటి ఉందా? అంటే రాజకీయ ఆరోపణలు మాత్రమే, రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి గారు ఎలాంటి ప్రస్తావన చేస్తున్నా అని చెప్పేసి ఇటు బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ప్రస్తావించారు. అది ఎంతవరకు నిజం సార్? రాజకీయ వాటి కోసమే ప్రస్తావించాలి. లడ్డు ఎందుకు తీసుకోవాలి? ఒక లడ్డు విషయం మాట్లాడాలి. పింక్ డైమండ్ గురించి మాట్లాడలేమా? పింక్ డైమండ్ ఆ రోజు సాక్షాత్ చంద్రబాబు నాయుడు వారి సతీమణి ఇంట్లో ఉంది, పూజ రూమ్లో ఉందని చెప్పి మాట్లాడి పెద్ద మనుషులు బతికే ఉన్నారుగా, దాని గురించి మాట్లాడలేమా? రాజకీయం గురించి 2 కోట్ల రూపాయలు దేవుడి డబ్బులు తీసుకొచ్చి స్టాంప్ డ్యూటీ కట్టారు కదా కోర్టులో, దాని గురించి మాట్లాడలేమా? ఇన్ని బిల్డింగ్లు కట్టారు కదా, ఆ బిల్డింగ్ కమిషన్లు తీసుకున్నారా, బిల్డింగ్ కట్టిన బిల్డింగ్ ఆగిపోయినాయి కదా, దాని గురించి మాట్లాడలేమా? పరకామణి షిఫ్ట్ చేశారు కదా కొండపై నుంచి, గుళ్ళో ఉండే పరకామణి తీసుకొని బయట చేయకూడదని చెప్పినా కూడా దాని గురించి మాట్లాడినామా రాజకీయంగా? ఒక కామన్ మ్యాన్ కాటేజ్ గురించి ఒక్కటి కూడా కట్టకుండా 2008 నుంచి మీరు 5 స్టార్ బిల్డింగ్లు కట్టారే, మీరు పారిశ్రామికవేత్తలు 40 కోట్లు 50 కోట్లు, దాని గురించి మాట్లాడదామా రాజకీయంగా? మీరు శ్రీవాణి టికెట్లలో కొన్ని 100,000 కోట్లు మిస్యూజ్ అవుతున్నాయే, అడిగినంత ఇచ్చి మీ ఇష్ట ప్రకారం డబ్బులు పంచండి, దాని గురించి మాట్లాడలేమా? రాజకీయం చేయాలంటే మా చేతకా కాదు, వాస్తవం ఈరోజు మాట్లాడి ప్రజల ముందు పెట్టాలని చెప్పే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇవాళ నేను మాట్లాడుతున్నాను. సార్, ఆ గీ అంటే ప్రధానంగా ఆవు గీగా లేదంటే ఏంటి గీ, అంటే జంతువులకు సంబంధించిన గీ అనేసి ఎలా నిర్ధారణ? ఇప్పుడు బటరాయిలు వచ్చింది, వాడేసాము, తినేశారు అందరూ. ఇప్పుడు ఆ జంతువుల నుంచి వచ్చిన, విదేశాల నుంచి వచ్చిన, ఇప్పుడు మనం అంటే ఇక్కడ అక్కడ ఒక ఆవు నెయ్యి దొరుకుతుంది కాబట్టి కర్ణాటక ప్రాంతంలో ఆవు నెయ్యి తయారు చేయగలుగుతారు. వాళ్ళు గేదె నెయ్యి తయారు చేయలేరు, వాళ్ళు గేదెలు లేవు. కర్ణాటక అంతా ఆవు నెయ్యి, ఒక్క ప్రాంతంలో తప్ప మిగతా అంతా ఆవు నెయ్యి దొరుకుతుంది కాబట్టి అక్కడ చేయగలుగుతాం. ఎక్కడో డెన్మార్క్ నుంచో లేకుంటే జర్మనీ నుంచో ఇంకొక నుంచి తీసుకున్న ఆయిల్ అది జంతువులదా వేరేదే అని మనం నిర్ధారణ చేయలేం కదా. అసలు బటర్ ఆయిల్ తీసుకొచ్చి నెయ్యి తయారు చేయడమే తప్పు, అది మనం తీసుకోవడం అంతకంటే తప్పు. మనకు అవకాశం ఉండి దొరుకుతున్నప్పుడు, మనకి ఏదైతే అవసరం ఉందో ఆ పదార్థం పక్కనే దొరుకుతున్నప్పుడు వాళ్ళతో పిలిచి మాట్లాడి తీసుకోకుండా ఎవడో ఢిల్లీ వాడినో, హర్యానా వాడినో, పంజాబ్ వాడినో తీసుకొచ్చి వాడేవడో ఇంపోర్ట్ చేసుకుని తీసుకోవడం తప్పు, ఆలోచన రావడం తప్పు కదా. అది నీ ఇంట్రెస్ట్ లేకపోతే, నీ 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 అవసరాలు తీర్చుకోలేకపోతే ఎందుకు తీసుకొస్తావు పని? అంటే గత పాలకులు చేసిన తప్పిదాలు, అంటే ట్రేడర్స్కి ఇవ్వకుండా, నెయ్యి తయారు చేసే వాళ్ళ దగ్గర ఇవ్వకుండా ట్రేడర్లకు ఇవ్వడం, ఇది ఎలా భావించాలి? ఇది 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 లోపల కుట్ర కంటే కూడా సులభాలు ఎక్కువ ఉన్నాయి. నేను పనిచేసిన పాలక మండలి సభ్యులు, నేను కూడా పర్చేస్ కమిటీలో ముఖ్యుడిగా ఉన్నాను. పర్చేస్ కమిటీ నేనే చేశాను. ఒక ట్రేడర్కి ఇవ్వలేదు మేము. తమిళనాడు ఫెడరేషన్కి ఇచ్చాం, ఏపీ ఫెడరేషన్ కూడా ఇచ్చాం, విజయవాడలో కూడా 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసి కోలా నుంచి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చాం, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఇచ్చాం. కానీ ఎవరికి మేము ట్రేడర్కి ఇవ్వలేదు. మాకు రాలేదు ఆ బుద్ధి. మేమే ఎప్పుడో పూర్వజన్మలో పని చేయలేదు కదా, ఈయనతో పాటే కదా పని చేసాం. ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతూ విలువల గురించి మాట్లాడిన పెద్ద మనిషితో కదా కలిసి పని చేసాం. మరి మాకు రాలేదు ఆ బుద్ధి. ఇప్పుడు మీకెందుకు వచ్చింది బుద్ధి? ఇటువంటి బుద్ధులన్నీ మీకే వస్తాయి. తీసుకొచ్చేసారు కాబట్టి ఈ పొద్దు ఇన్ని రకాలుగా ప్రపంచవ్యాప్తంగా చర్చ అయిపోయింది. అది సార్, ఇప్పుడున్న నెయ్యిలో నాణ్యత ప్రమాణాలను భావించవచ్చు. ఈ పొద్దు పక్క రాష్ట్రంలో ఉంది, అది ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ నిర్ధారించడం కోసం వచ్చిన ట్యాంకర్ 10 రోజులు ఆపారు. 10 రోజులు అన్నోడు కాకుండా, ఎందుకంటే సేఫ్టీ అనేది తీసుకున్నాయి. ఈ జాగ్రత్తలు అప్పుడు తీసుకొని ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు కదా. కానీ అప్పటికి కూడా నేనేం మాట్లాడు, తిరుపతి దేవస్థానం ప్రక్షాళన అంటే ఒక ల్యాబొరేటరీ కట్టుకొని కూర్చోవడం, బోర్డు వేసుకోవడం కాదు. దానికి డైరీ టెక్నీషియన్స్ ఒకరు కాదు, 2 కాదు, 3 ఉండాలి డైరీ టెక్నీషియన్లు. ప్రతిరోజు ట్యాంకర్ వస్తుంది, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇది ఆవు నెయ్యితో తయారు చేసిందేనా, మనకు కావాల్సిన స్పెసిఫికేషన్, లడ్డు తయారు చేసిన పర్టికులర్ టెంపరేచర్లో హీట్లో పెట్టారా, బటర్ని కన్వర్ట్ చేశారా, ఇవన్నీ మన కలర్ న్యాచురల్గా ఉందా, ఇవన్నీ మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఏం డిప్యుటేషన్ పైన తెచ్చుకోలేమా తిరుపతి దేవస్థానంలో? వచ్చిన పాలక మండలి సభ్యుడు టికెట్ల గురించి మాట్లాడటం, టికెట్లు ఏంటి ఎట్లా ఉందంటే, ఏదో ఒక సినిమా డైరెక్ట్ చేసిన ఆయన వెంకటేశ్వర స్వామి సినిమా చేశాను, నాకు బోర్డు మెంబర్. ఇంకొక నేను వెంకటేశ్వర స్వామి పాత్ర వేసాను, నాకు బోర్డు మెంబర్ అని చెప్పి ఇవన్నీ కాదయ్యా, చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటి గురించి ప్రక్షాళన తీసుకురండి, వాటి గురించి మాట్లాడండి. ఇప్పుడు వచ్చే నెయ్యి కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలి. అది కర్ణాటక కానీ ఇంకోటి కానీ స్వామికి సంబంధించిన ఉంటేనే తీసుకోవాలి. కానీ
10 రోజుల పాటు 15 రోజుల పాటు ట్యాంకర్ ఆపుకుంటా కూర్చుంటే ఈ పొద్దు కూడా జరుగుతుంది. పేరు కర్ణాటక, మొన్న కూడా మీరు మీడియా వాళ్ళు సమావేశం పెట్టాడు, ఈఓ జేఈఓ అంతా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ దగ్గర కొంటున్నామని. కానీ వాళ్ళకి ఇచ్చినంత 10 లక్షల కేజీలు అయితే వాళ్ళకి ఇచ్చిన 3.5 లక్షల కేజీలు 6.5 లక్షలు మళ్ళీ ఢిల్లీ వానికి ఇచ్చారు. ఈ గోల్మాల్ ఎందుకు మళ్ళీ? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మంచిదే అనుకుంటే వాడికే ఇవ్వండి, వాడిని అన్ని క్షుణ్ణంగా టెస్ట్ చేయండి, నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే పిలిచి మీటింగ్ పెట్టండి. అంటే నెయ్యి వాటి విధానంలో వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఇస్తున్న టారిఫ్ ఎక్కువగా ఉంది, మన ప్రోడక్ట్ కన్నా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అనే భావన టీటీడీ వ్యక్తం చేస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఒక వస్తువు మనం ప్యూర్ ఒరిజినల్గా మనకు కావాలనుకున్నప్పుడు దాని రేటు వాళ్ళు గవర్నమెంట్ సంస్థ, అది ప్రైవేట్ సంస్థ ఏం కాదు. వాళ్ళ లాభాలు 20% 30% మార్జిన్ పెట్టుకొని మార్కెటింగ్ ఎస్టిమేట్ చేసుకునే సంస్థ కాదు. దానికి కూడా హెడ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరు, కూర్చొని మాట్లాడండి. లాభ నష్టాలు ప్రాఫిట్ అండ్ లాస్ కాకుండా దేవస్థానానికి ఇవ్వండి అని చెప్పి మాట్లాడుకొని చేసుకోవచ్చు. న్యాచురల్గా ఒరిజినల్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు 10 రూపాయలు ఎక్కువగానే ఉంటుంది. నువ్వు ఢిల్లీలో తీసుకొచ్చి జంతువుల ఆయిల్ తీసుకొచ్చినప్పుడు 10 రూపాయలు తక్కువ ఉంటుంది. 10 రూపాయలు తక్కువ ఉంది కాబట్టి అది కొన్నానని చెప్పంటే లాజిక్ ఉందా దాంట్లో? అది లాజిక్ ఉందా? ఎక్కడైతే మనకి ఈ వస్తువు దొరుకుతుందో, మనకు కావాల్సిన ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువు తీసుకోకుండా నేను ఎక్కడో 10 రూపాయలు తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఇట్లాగే ఉంటాయి. అది 5 రూపాయలు అంటే కూడా వాళ్ళు పిలిచి మాట్లాడచ్చు, నెగోషియేషన్ చేసుకోవచ్చు. ప్రభుత్వ G2Gనే కదా, ప్రభుత్వ సంస్థే కదా. లేదు సీఎం టు సీఎం మాట్లాడచ్చు, గవర్నమెంట్కి మీరు కొంచెం తగ్గించుకోండి, దేవస్థానానికి లడ్డు కాస్ట్ పెరుగుతుందని చెప్పి మీరు అడిగిన ప్రశ్న కూడా అది చేసుకోవచ్చు. అవన్నీ గతంలో మేము చేశాం. మేము చేసి వాళ్ళు వేసిన రేటు కంటే 20 రూపాయలు 30 రూపాయలు తగ్గించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పిలిచి గొడవ చేసి రచ్చ చేసి తగ్గించి లోయెస్ట్ రేటుకి తీసుకొచ్చాం. అలా చేసే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ ఎవరు పాలక మండలు అధికారులు సమయంగా పనిచేసి టైమ్లీ డెసిషన్ తీసుకొని చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే టీటీడీ నెయ్యికి సంబంధించి ఇదివరలో బటర్ నెయ్యిని సప్లై చేసిన దానివల్లనే, క్వాలిటీ లేనటువంటి నెయ్యిని సప్లై చేసిన దానివల్లనే నాణ్యత ప్రమాణాలు తగ్గాయి. దానిని ప్రభుత్వం సైతం ధృవీకరించింది. ముఖ్యమంత్రి ప్రస్తావించడం యథార్థం అని చెప్పేసి మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు ఓ వీరమ్మ గారు ప్రస్తావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.